శారదమ్మ ఈ ఇంటికి పెద్దవారు. భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు కొడుకులను ఎంతో కష్టపడి పెంచింది. శారదమ్మ చాలా కష్టాలను చూసింది, అవమానాలను భరించింది. అందుకే ఇంట్లో అన్ని తన నియమాల ప్రకారమే జరగాలని కోరుకునేది. పెద్ద కొడుకు అరుణ్ ఉద్యోగం చేసేవాడు. అతని భార్య మాధవి చాలా మంచిది, చదువుకున్నది, పెద్దలను గౌరవించేది. కానీ శారదమ్మకి మాత్రం కోడలు ఎంత మంచిదైనా నచ్చేది కాదు. మా కాలంలో ఇలా ఉండేది కాదు, ఇంటి పని కూడా సరిగ్గా రావడం లేదు, మా కొడుకు నీకోసం ఎంత కష్టపడుతున్నాడో తెలుసా అంటూ ప్రతిరోజు ఏదో ఒకటి అంటూ ఉండేది. మాధవి మొదట శారదమ్మ మాటలను నవ్వుతూ తీసుకుంది. తర్వాత చాలా బాధపడింది. కానీ భర్తకు కూడా చెప్పలేదు. అమ్మను బాధ పెట్టకూడదు అనుకుంది. రాత్రులు గదిలో ఒంటరిగా ఏడ్చేది. ఉదయాన్నే మళ్లీ నవ్వుతూ పనులు చేసేది. ఒకరోజు మాధవి జ్వరంతో వణికిపోతూ ఉంది. శారదమ్మ చూసి కూడా ఇంటి పని ఆగదు అని వెళ్లిపోయింది. అది అరుణ్ చూశాడు. అతను మనసు విరిగిపోయింది. రాత్రి మాధవి కన్నీళ్లతో చెప్పింది, నేను ఏం తప్పు చేశానో తెలియడం లేదు, ఎంత ప్రయత్నించినా అమ్మకు నచ్చడం లేదు అని అనింది. అరుణ్ నిశ్శబ్దంగా ఉన్నాడు. మరుసటి రోజు మాధవిని తీసుకుని అద్దె ఇంటికి వెళ్లిపోయాడు. ఇల్లు ఒకసారిగా ఖాళీ అయింది. ఉదయం కాఫీ వాసన లేదు, టేబుల్ మీద వేడి అల్పాహారం లేదు, మందు టైంకి గుర్తు చేసేవాళ్లు లేరు. శారదమ్మ మొదట కోపంతోనే ఉంది. కానీ రోజులు గడిచే కొద్దీ ఒంటరితనం అమ్మను తినేసింది. గదుల్లో నిశ్శబ్దం, వంటగదిలో చప్పుళ్లు లేవు, కొడుకు నవ్వు లేదు, కోడలు అడుగులు లేవు. ఒకరోజు రాత్రి శారదమ్మకు గుండె నొప్పి వచ్చింది. శారదమ్మ వెంటనే అరుణ్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. అప్పుడు మాధవి పరిగెత్తుకుంటూ శారదమ్మ దగ్గరికి వచ్చింది. నీళ్లు తాగించింది, మందులు ఇచ్చింది, ఆసుపత్రికి తీసుకెళ్లింది. రాత్రంతా పక్కనే కూర్చుంది. శారదమ్మ మెల్లగా కళ్ళు తెరిచింది. మాధవి చేతిలో ఆమె చెయ్యి ఉంది. శారదమ్మ ఏడుస్తూ అడిగింది, నేను నిన్ను ఇంత బాధ పెట్టాను కదా, ఎందుకు వచ్చావు అని. మీరు నా అత్తగారు కాదు అమ్మ, నా భర్తకి తల్లి అని చెప్పింది. ఆ మాట విన్న శారదమ్మ హృదయం కరిగిపోయింది. ఆమె మాధవితో, నన్ను క్షమించమ్మా, నేను నా బాధలను నీ మీద చూపించాను అని అనింది. ఆ రోజు నుంచి ఇల్లు మారిపోయింది. అందరూ సంతోషంగా ఉండడం ప్రారంభించారు.